వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాదిరి. జనంతో మనం మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనమైతే ఇక్కడ కొంతమందిని చూస్తున్నామండి. నిరుద్యోగులు టీఎస్ఎస్పీని తొలగించి వారికి న్యాయం చెయ్యాలి అని అనుకుంటున్నారు. వారితో ఒకసారి మాట్లాడదాము. జీవో 46 నుంచి మాకు న్యాయం చేయండి అని కోరుకుంటున్న వారు ఒకసారి వీరితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రవీణ్ అండి. ప్రవీణ్ గారు చెప్పండి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2022లో నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఏదైతే టీఎస్ఎస్పీ పోస్టు అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ లెవెల్ స్పెషల్ పోలీస్ అది స్టేట్ లెవెల్ పోస్టు, దాన్ని జీవో నెంబర్ 46 ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రేషియో ప్రకారం అంటే జనాభా రేషియో ప్రకారం తీసుకుంటున్నారు. అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో లేని జీవో నెంబర్ 46ని తీసుకొచ్చారు. CD1 CD2 ప్రకారం అంటే CD1 నార్త్ తెలంగాణ, CD2 సౌత్ తెలంగాణని విభజించారు. కానీ ఇప్పుడు వీళ్ళ జీవో నెంబర్ 46 వల్ల ఏమవుతుందంటే జనాభా పాపులేషన్ని బేస్ చేసుకొని కొన్ని డిస్టిక్లలో అంటే కట్ ఆఫ్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా అంటే మహబూబాబాద్ జిల్లాకు ఒక 5%, గద్వాల జిల్లాకు ఒక 2%, నారాయణపేట జిల్లాకు ఒక 3%, అలా శాతాలలో తీయడం వల్ల గ్రామీణ విద్యార్థులు అంటే మెరిట్ అభ్యర్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మెరిట్ అభ్యర్థులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది. ఏదైతే ఈ జీవో నెంబర్ 46 తేవడం వల్ల ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే దాదాపుగా 53% పోస్టులు ఇక్కడే ఉన్నాయి. మిగిలిన జిల్లాలలో 47% పోస్టులు మాత్రమే వస్తున్నాయి మాకు. అంటే ఇది పట్టణాల్లో ఉన్న వారికి 53%, తర్వాత గ్రామాల్లో ఉన్న వారికి 43% వల్ల అన్యాయం జరుగుతోంది అంటారా? అవునండి, అవును. ఎందుకంటే ఇప్పుడు నేను ఎస్టీ క్యాండిడేట్ని. నేను మహబూబాబాద్ జిల్లా వ్యక్తిని. నాకు అక్కడ 130 మార్కులు వస్తే జాబ్ రాదు. కానీ అదే ఎస్టీ కేటగిరీలో పుట్టి నా కులంలో పుట్టిన వ్యక్తి ఈ హైదరాబాద్లో 80 మార్కులకు వస్తే జాబ్ వస్తుంది. అంటే 40 మార్కుల వ్యత్యాసం ఉంది. మేము తెలంగాణ అభ్యర్థులమే కదా. మేమేమంటున్నామంటే ముఖ్యంగా జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీని మినహాయించి గ్రామీణ అభ్యర్థులకు, మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయమని కోరుతున్నాము. ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మెరిట్ అభ్యర్థులకి న్యాయం చేయాలి అని కోరుకుంటున్నారు. మీరేమంటారండి? ఇప్పుడు ఈ జీవో 46 టీఎస్ఎస్పీని తొలగించాలి అంటే దానివల్ల మీకు ఎలాంటి నష్టం కలుగుతుంది మీరు చెప్పండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మెరిట్ అభ్యర్థులకు ఒక జనాభా ప్రాతిపదికన కాకుండా ఇలా మెరిట్ ప్రాతిపదికన కట్ ఆఫ్ తీస్తే మాకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇలా జనాభా ప్రాతిపదికన కట్ ఆఫ్ తీయడం అనేది దేశంలో ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ లేదు. ఓన్లీ మన తెలంగాణలో టీఎస్ఎస్పీకి ఎందుకు మొదటిసారిగా ఇట్లా చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 46 అనేది ఒక పోలీస్ బోర్డుకే కాకుండా అన్ని టీఎస్పీఎస్సీ బోర్డుకి సంబంధించి అన్ని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని విభాగాల్లో కొన్ని శాఖలకి ఇది ఇంప్లిమెంటేషన్ ఉంది. దయచేసి దీన్ని రద్దు చేసి కొన్నిటికి ఉపయోగం కూడా ఉంది. కాబట్టి జీవో నెంబర్ 46 నుండి టీఎస్ఎస్పీ ఐటీ కమ్యూనికేషన్ అనే పోస్టులని దయచేసి సవరణ చేసి జీవో నెంబర్ 46ని సవరణ చేయాల్సిందిగా, దీని గురించి అసెంబ్లీలో చర్చ జరగాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు మధు. ఓకే, థ్యాంక్ యూ మధు గారు. మీ పేరు? నా పేరు కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారు చెప్పండి, మీరేమంటారు? ఈ జీవో 46 నుంచి టీఎస్ఎస్పీని తొలగించాలి అని వారిద్దరూ చెప్తున్నారు. మాకు మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతోంది అంటున్నారు. దీనివల్ల మెరిట్ స్టూడెంట్స్ చాలామంది ఇబ్బంది పడుతున్నాము అని అంటున్నారు. మీరేమంటారు? అవునండి, అంటే నగరాల్లో బ్రతుకుతున్న వాళ్ళకి జీవో నెంబర్ 46 చాలా న్యాయం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బతికేటోళ్ళకి జీవో నెంబర్ 46 వల్ల అన్యాయం జరుగుతుందని చెప్తున్నాం మేము. జీవో నెంబర్ 46 అప్పుడు 2014 కంటే ముందు మనం ఉద్యోగాల కోసం ఆంధ్ర వాళ్ళతో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలోనే ఇలాంటి ఆత్మ బలిదానాలు అట్లా జరగడం కరెక్ట్ కాదని 3వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాల్లో అయినా మాట్లాడి జీవో నెంబర్ 46కి మాకు సవరించి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. ఎందుకు గ్రామాల్లో ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది, యాక్చువల్గా పట్టణాల్లో ఉన్న వారికి బాగానే న్యాయం జరుగుతుంది అని ఎందుకు అలా అనిపిస్తుంది? అంటే ఏ విధంగా మీరు చెప్పండి మేడం. ఇది టీఎస్ఎస్పీ మీ పేరు ముందుగా చెప్పండి ఒకసారి. నా పేరు చారి మేడం. ఓకే, చారి గారు మీరు చెప్పండి. మేడం, ఇది టీఎస్ఎస్పీ అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ సర్వీస్ పోస్ట్ మేడం, పోలీస్ మేడం. అయితే దీన్ని ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు ఏంది స్టేట్ వైజ్ కట్ ఆఫ్ ఇచ్చేది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే జిల్లాల వారీగా విభజిస్తున్నారు మేడం. అయితే దీన్ని విభజించడం వల్ల 53% అనేది ఇక్కడ రాచకొండ, హైదరాబాదు, సైబరాబాదు ఇక్కడ ఫిల్ అయిపోతుంది మేడం. రిమైనింగ్ 47 అనేది ఓవరాల్ ఫిల్ అవుతుంది అంటే కాన్స్టిట్యూయెంట్ 2లో. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ 80 మార్క్స్ వచ్చిన అభ్యర్థి జాబ్ వస్తుంది. రిమైనింగ్ డిస్టిక్లలో 130 వచ్చినా జాబ్ రాని పరిస్థితి ఏర్పడుతుంది మేడం.
అంటే అక్కడ ఎక్కువ మార్కులు వచ్చినా కూడా అన్యాయం జరుగుతోంది. మేము ఒకటే మేడం, ఈ సోషల్ మీడియా నుంచి కోరుకునేది ఒకటే, ఆనరబుల్ సీఎం గారు దీనిపైన చర్య తీసుకొని దీన్ని జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీని మినహాయింపు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం మేడం. యాక్చువల్గా మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతోంది అని అంటున్నారు, మీరేమంటారు? దీనివల్ల నిజంగా మెరిట్ స్టూడెంట్స్ అన్యాయం జరుగుతుందా యాక్చువల్లీ గ్రామాల్లో? మీ పేరు? పేరు శివ మేడం, మాది వనపర్తి జిల్లా. శివ గారు చెప్పండి. ఖచ్చితంగా జరుగుతుంది మేడం, ఎందుకంటే మెరిట్ స్టూడెంట్ నేనే మేడం. ఎందుకంటే నాకు 130 మార్కులు వచ్చినా కూడా మా డిస్టిక్కి కేవలం 3% మాత్రమే కేటాయించారు. ఆ 3%లో కూడా ఓన్లీ మాది బీసీడీ కేటగిరీ. 3% అంటే 70 పోస్టులు వస్తున్నాయి. 70 పోస్టులు మా కేటగిరీకి వచ్చేసి కేవలం 5 పోస్టులు మాత్రమే వస్తున్నాయి. నాకు తెలిసిన వాళ్ళు దాదాపు 10 నుంచి 15 మెంబర్స్ నాకంటే టాప్లో అంటే మెంబర్స్ మెరిట్ ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం. దానివల్ల ఏంటంటే చాలా అన్యాయపూర్వకమైనది మేడం ఈ జీవో 46. కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ జీవో 46 సవరించి మా యొక్క టీఎస్ఎస్పీని దాని నుంచి మినహాయించండి. ఎందుకంటే లాస్ట్ టైం బ్యాక్లాగ్ పోస్టులే హైదరాబాద్ రాచకొండ సంబంధించి అది ఓన్లీ హైదరాబాద్ కమిషనరేట్ నుంచే లాస్ట్ టైం ఏఆర్ పోస్టులు 989 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. అంటే సరైనటువంటి క్యాండిడేట్స్ లేక అక్కడ పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి. ఇప్పటివరకు ఈ నోటిఫికేషన్కి యాడ్ చేసారు. నా అంచనా ప్రకారం వాళ్ళు అసలు టీఎస్ఎస్పీ ఆ పోస్ట్ వరకు రానే రారు ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళకి సివిల్ ఎక్కువ ఉన్నాయి, ఏఆర్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అక్కడితోనే భర్తీ అయిపోతారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే మా గ్రామీణ విద్యార్థులు దాదాపు మెరిట్ స్టూడెంట్ ఉంటారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి విద్యార్థులు మేమంతా. కాబట్టి మేమేమంటున్నాం అంటే టీఎస్ఎస్పీని దీ యొక్క జీవో 46 నుంచి మినహాయించి మా యొక్క గ్రామీణ అభ్యర్థులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే, నమస్తే అండి. మీ పేరు? సైదాబాబు మేడం. సైదాబాబు గారు చెప్పండి, మీరైతే ముందు ఏజ్ రిలాక్సేషన్ కోసం పోరాడారు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు టీఎస్ఎస్సీ వల్ల మీకు అన్యాయం జరుగుతోంది అంటున్నారు. అంటే మీకు 118 మార్కులు వచ్చాయి అయినా జరుగుతోంది అని ఇక్కడ అభ్యర్థులందరూ అంటున్నారు, మీరేమంటారు? మేడం, ఇది మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. జీవో నెంబర్ 46 అనేది కిందికి టీఎస్ఎస్పీ జాబ్ రాదు. ఎందుకనగా టీఎస్ఎస్పీ జాబ్ అనేది రాష్ట్ర స్థాయిలో ఫిలప్ అయ్యి రాష్ట్ర స్థాయిలో ఉద్యోగం చేయించుకుంటారు. కాబట్టి ఆ జాబు జీవో 46 కిందకి రాదు. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక బెటాలియన్ ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కి ఏపీఎస్పీ, తెలంగాణ టీఎస్ఎస్పీ అనమాట. ఇది రాష్ట్ర స్థాయిలో ఫిలప్ చేసుకొని రాష్ట్ర స్థాయిలో ఉద్యోగం చేయించుకునే జాబ్. కాబట్టి ఇది జీవో 46 కిందకి 100% రాదు. కావున తెలంగాణ ప్రభుత్వం మా మీద దయ ఉంచి ఈ జీవో 46 నుండి టీఎస్ఎస్పీ జాబ్ని మినహాయింపు ఇచ్చి తర్వాత రిజల్ట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం. లేకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు జరుగుతాయి. తర్వాత ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. దయచేసి జీవో 46 నుంచి టీఎస్ఎస్పీని తొలగించాలని విజ్ఞప్తి. అంటే ఈ జీవో 46 వల్ల యాక్చువల్గా బాగా ఎడ్యుకేటెడ్ వాళ్ళకి బాగా అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు, మీరేమంటారు? 100% జరుగుతుంది మేడం అన్యాయం. ఇప్పుడు క్యాడర్ 1, క్యాడర్ 2 అని ఇచ్చారు. ఒకసారి రెండు సవరణలు చేయకూడదు. ఒకే సవరణ క్యాడర్ 1, క్యాడర్ 2 ఇస్తే స్టేట్ వైజ్ రిజల్ట్ ఇవ్వండి టీఎస్ఎస్పీని. లేకుంటే క్యాడర్ 1, క్యాడర్ 2 లేకుంటే ఖచ్చితంగా మా ఆయన దయించి జీవో 46ని పరిధి నుండి టీఎస్ఎస్పీని తొలగించవలసిందే కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆకాష్ అండి. ఆకాష్ గారు చెప్పండి, ఈ జీవో 46 నుంచి టీఎస్ఎస్పీని తొలగించాలి అని అంటున్నారు, అసలు ఎందుకు? ఈ టీఎస్ఎస్పీని అనేది ఈ జీవో నెంబర్ 46 అనేది మనకి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిందండి. అయితే దీన్ని తీసుకొచ్చి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్లలో టీఎస్ఎస్పీకి ఓన్లీ మాత్రమే పెట్టడానికి గల కారణం ఏంది? దీనికన్నా ఎస్పీఎఫ్, ఎస్ఆర్సీపీఎల్ ఇంకా ఎక్కువ పోస్టులు, ఎక్కువ కేటగిరీ పోస్టులు, కానీ ఆ పోస్టులు పెట్టకుండా ఓన్లీ టీఎస్ఎస్పీకి మాత్రమే పెట్టి ఇవి ఓన్లీ స్టేట్ వైజ్ పోస్టులు, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసులు. ఇది జిల్లా ఈ జీవో నెంబర్ 46 అనేది జనాభా ఆధారంగా చేసి అంటారు. కానీ ఒక అన్ని జిల్లాలలో ఒకే ప్రాతిపాదికన ఉన్నారు. ఇప్పుడు గద్వాల, మున్నూరు తీసుకుంటే ఇటు మున్నూరుకు బీసీడీలు ఎక్కువగా ఉండే ఏరియా మహబూబ్ నగర్. కానీ ఇటు ఖమ్మం జిల్లా తీసుకుంటే ఆదివాసీలు, గిరిజనులు, ఎస్టీలు ఉన్న ఎక్కువ జనాభా. ఇటే మాది తీసుకుంటే గౌడ్స్, ఇట్లా బీసీ ఇటు ఉండే జనాభా. కానీ దీన్ని అందరినీ ఒకటే సమపాలనలో చేసి అందరికి ఒకే రకమైన పోస్టులు ఇస్తామంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు. కాబట్టి జీవో నెంబర్ 46ని టీఎస్ఎస్పీని తొలగించి మిగతా స్టేట్ వైజ్ పోస్టుల లాగా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికోసం ప్రభుత్వానికి అన్ని ఎమ్మెల్యేలు తిరిగి కాళ్ళు అరిగేలా తిరిగి ఒక్కొక్క రోజు రూమ్లకు వెళ్ళడానికి ఛార్జీలు డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయండి. 35 రోజుల నుంచి పోరాడుతున్నా కనీసం పట్టించుకున్న నాదుడు లేకుండా పోయింది. ఇంకా తప్పక డీజీపీ ఆఫీస్ కాడికి సచివాలయం దగ్గర వింత పత్రాలు ఏంటంటే అరెస్టులు చేసి నైట్ 9 గంటల వరకు అందులోనే ఉంచితే మళ్ళీ తిరిగి తెల్లారి నుంచి కూడా పోరాటం చేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని దెబ్బలు కొట్టినా తట్టుకుంటాం, కానీ మా పొట్ట మీద కొడతామంటే ఎలా తట్టుకుంటామండి? అంటే దీనివల్ల నిరుద్యోగ సమస్య పెరుగుతుందంటారా?
పెరుగుతుందండి తప్పకుండా. అత్యధిక అక్షరాస్తున్న హైదరాబాద్లో 53% పోస్టులు ఇచ్చి అత్యంత తక్కువగా ఉన్న నారాయణపేటలో 3% పోస్టులు ఇస్తే 3% పోస్టులు అంటే 70 పోస్టులు వచ్చినాయండి. అందులో బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, సిపిపి కోట ఇస్తే కులానికి వచ్చేది 3 పోస్టులు మాత్రమే. కానీ అదే హైదరాబాద్లో 53% పోస్టులు ఇస్తే లాస్ట్ టైం హైదరాబాద్లో ఫిలప్ చేయడానికి అభ్యర్థులు దొరక్క 1370 జాబులు మిగిలిపోయినాయి. ఈసారి అవి కాకుండా టీఎస్ఎస్పీ దాకా రాలే వాళ్ళు. అంటే మరి హైదరాబాద్ లాంటి నగరాల్లో జనాభా సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా, దానివల్ల ఏమైనా ఎక్కువ శాతం పెంచుండొచ్చు, అలాంటిది ఏదైనా ఉంటుంది? అవునండి, ఉన్నప్పుడు లాస్ట్ టైం ఇంకా పోస్టులు ఎక్కువగా మిగిలవుగా. లాస్ట్ టైము నల్గొండ జిల్లాలో ఒక ఏఆర్ జాబ్ రావడానికి 123 మార్కులు కటాఫ్ పెట్టారండి. కానీ అదే హైదరాబాద్లో 31 మార్కులకు జాబ్ ఇచ్చిన 900 జాబులు మిగిలినాయి. దీనే చెప్పండి. అంటే ఏఆర్ తర్వాత ఎస్పీఎఫ్, ఎస్ఆర్సిపిఎల్ కింద లాస్ట్ కింద టీఎస్ఎస్పీ అంటే 3 పోస్టులు దాటి అసలు ఈ పోస్టుల దాకా రారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ 2000 పోస్టులు బ్యాక్లాగ్ చేసి గ్రామీణ విద్యార్థులమైన మా కడుపు కొట్టడానికి తయారైందండి. మేమేమంటున్నామంటే న్యాయంగా మెరిట్ ఆధారంగా ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ పద్ధతిలో ఫిలప్ చేయమని చెప్తున్నాం తప్ప ఏం చేయట్లేదు. మేము గ్రామీణ ప్రాంతాలలో పుట్టడం అనేది దౌర్భాగ్యంగానే మా కళ్ళ ముందు అంటే మేము తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు మా నాన్నని తీసుకొచ్చి 2 బడ్డీ కొట్టి పెట్టించుకుంటే ఇక్కడ నాకు ఎస్ఐ జాబ్ వస్తుంది, నాకు వచ్చిన 240 మార్కులకి. కానీ నేను సూర్యాపేటలో నాకు 240 మార్కులు జాబ్ రాదు. కనీసం లాస్ట్ టీఎస్ఎస్పీ కూడా రాకపోతే ఇంకా ఎందుకండి చదివి 3 సంవత్సరాలు నోటిఫికేషన్ వెయిట్ చేసినాం, 16 నెలల పాటు చేసినాం. మేడం ఒకవేళ మాదే తప్పు, ఈ జీవో ఉన్నది ఎప్పుడు చెప్పాలి మేడం? నోటిఫికేషన్ వచ్చిన రోజు చెప్పాలి. 3 గంటల సేపు లైవ్లో కూర్చొని జీవో నెంబర్ 46 ఎందుకు దాచినాం అంటే 1 నుంచి 4వ తరగతి ఇప్పుడు మీతో పాటు పోదాం 5000 రూపాయలు ఖర్చు పెడితే 1 నుంచి 4 హైదరాబాద్లో ఏ స్కూల్లో నీ సర్టిఫికేట్ 1 నుంచి 4 చదివితే నేను హైదరాబాద్ లోకల్ అయిపోతానంట. అంటే నా పుట్టుపూరి యోత్రాలు మా సూర్యాపేటలో పుట్టిన ఏముండవంట. అంటే 1 నుంచి 4వ తరగతి సర్టిఫికేట్ తెచ్చుకుంటారని ఈ జియో నెంబర్ 46 దాచి మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత ఈ జియో నెంబర్ 46 ఉందని ఒక చిన్న బయటికి వస్తే దాని మీద ఆందోళన చేస్తుంటే ఇంతవరకు పట్టించుకున్న నాదుడే లేదండి. కోర్టు కేసులని మేము మా సామాన్యులం అండి. 5 రూపాయల భోజనం దీన్ని బతికే మేము హైకోర్టు దాకా పోయి కోర్టుల కేసులు పోరాడే శక్తి ఉందండి మాకు. ఈ జిరాక్సుల మీద రాసుకోవడానికి లేకనే జిరాక్సులు తీసుకొని నువ్వు ఎక్కడ చినిగిపోతాయని పట్టుకొని తిరుగుతున్నాం మేము. మాకు ఒక నౌకరు వస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత విలువ ఉంటుందో మీకు తెలుసండి. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురంగా వాళ్ళు అందరూ గౌరవంగా చూస్తారు. తల్లిదండ్రులు కొద్దిగా తలెత్తుకొని తిరుగుతారు. ఇప్పుడు హైదరాబాద్లో అదే కులంలో పుట్టినోడు 80 మార్కులకు జాబ్ వచ్చి నాకు రాకపోతే కొడక నువ్వు అబద్ధం చెప్పినవారా అంటే నేను నా తల్లిదండ్రుల మీద ఏం తల పెట్టుకొని చేయాలండి. వాళ్ళు నైట్ పూట రిజల్ట్ ఇస్తాడు, తెల్లారేసరికి ఇంటి పక్కన వాళ్ళ ముఖం చూపిలాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఆత్మహత్యలకు ఎవరంటే బోర్డు చైర్మన్ బాధ్యత లేకపోతే గవర్నమెంట్ బాధ్యత? దీనికి ఎవరో స్ట్రైట్ క్వశ్చన్ చెప్పాలి. మీరు మెరిట్ ఆధారంగా జాబులు ఇస్తున్నప్పుడు మెరిట్ ఆధారంగానే ఇవ్వాలి. జనాభా ఆధారంగా జాబులు ఇచ్చేది ఏంటండి? ఏ రాష్ట్రాల్లో ఉందా? ఎవరండి ఈ పద్ధతులు చేసేది? ఈ జీవో నెంబర్ చేసిన వ్యక్తి బీహార్కి చెందిన సోమేష్ కుమార్, బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు గారు ఆంధ్రాకి చెందిన వారు. వాళ్ళు మన తెలంగాణ స్థానికత మీద ఎలాంటి అవగాహన ఉంటుందని తెలంగాణ విభజించడానికి వాళ్ళు ఏ హక్కు ఉందండి? తెలంగాణ మీద తెలంగాణ విద్యా అధికారులకు మాత్రమే అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు తెలంగాణ గురించి ఏదైనా చేయగలుగుతారు. కానీ తెలంగాణ బోర్డులలో ఇతర అధికారులు నియమించడం వల్ల తెలంగాణ స్థానికత మీద దెబ్బపడేటట్టు వస్తుంది. ఏ సంవత్సరం లేదా ఆత్మ బలిదానాలు తెచ్చుకొని తెలంగాణ తెచ్చుకోనుకో మళ్ళీ తెలంగాణ స్థానికత కోసం కొట్లాడాల్సి వస్తుంది. సిగ్గు అనిపిస్తుంది మాకే. ఎందుకు తెలంగాణ వచ్చిందిరా బాబు అనిపిస్తుంది. 30 రోజుల మించి తిరుగుతుంటే ఒక్క నాదులు పట్టించుకునే నాదులు లేడండి. మీరే దీని మీద 3 గంటల సేపు 2 గంటల సేపు వాళ్ళ ఇళ్ళ ముందు కూర్చుంటే కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడలేని ఓపిక లేకపోతే ఎలా అండి? మన తెలంగాణలో మన తెలంగాణ ఎమ్మెల్యేలు విద్యార్థులు మీ విద్యార్థులు లేకపోతే అసలు తెలంగాణ ఏది? ఈ ఎమ్మెల్యేలు ఎవరు? చూశారు కదండి ఇక్కడ ఉన్న అభ్యర్థుల సమస్యలు. యాక్చువల్గా జీవో 46 నుంచి టీఎస్ఎస్పీని తొలగించాలి, మాకు న్యాయం జరగాలి, మేము గ్రామాల్లో ఉంటున్నాము, మాకు చాలా అన్యాయం జరుగుతోంది, మెరిట్ స్టూడెంట్స్ అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు, మార్కుల ఆధారంగా పర్సంటేజ్ ఆధారంగా ఇవ్వాలి అని వీళ్ళందరూ చెప్తున్నారు. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ఇలాంటి న్యూస్ల కోసం.